హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. మీ నేమ్ అండి? అనుష. ఓకే, ఇక్కడే హైదరాబాదేనా మీది ప్రాపర్? లేదండి, నేను మీ ఊరి నుంచి వచ్చాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఓకే, ఫెస్టివల్కి ఇక్కడికి ఫెస్టివల్ ఇక్కడే. ఓకే, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చాలా ఫెస్టివల్? బాగుంది, ఇక్కడే ఉండబుద్ధి అవుతుంది అసలు. వెళ్ళబోదు, చాలా బాగా చేశారు ఇక్కడ సెట్టింగ్ కానీ అంతా చాలా బాగుంది. మా బాబు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఓకే, అంటే విలేజ్ అట్మాస్ఫియర్ అంతా మనకి ఇక్కడ చాలా బాగుంది. అది సంక్రాంతి అనగానే మనకి గంగిరెద్దులు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. సో శిల్పారామంలో సెలబ్రేషన్స్ రావడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. అండ్ మన ఏదైతే తెలుగు సాంప్రదాయాలు ఉన్నాయో అవన్నీ ఒకే చోటు ఉండడం చాలా హ్యాపీగా ఉంది. మీరు నార్మల్గా విలేజెస్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారా? ఎస్ మామూలుగా ఎప్పుడు మా అత్తగారి ఊరిలో సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ ఈ ఇయర్ ఇక్కడ అంతకంటే బాగుంది. ఊరికంటే ఇక్కడే బాగుంది. మొత్తం గోదావరి అన్ని జిల్లాలన్నీ ఇక్కడికే కలిసి ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, నార్మల్గా అయితే విలేజెస్లో ఎలా సెలబ్రేట్ చేసి పిండి వంటలు అన్నీ ఉంటాయి కదా. వంటలు ఉంటాయి సేమ్ ఇలాగే. ఇంకా మొత్తం మార్నింగ్ భోగి మంటల నుంచి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ నుంచి అన్ని ముగ్గులు వేయడం, మెయిన్ ముగ్గులు. ఇక్కడికి వస్తే అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు. అంటే మొత్తం అట్మాస్ఫియర్ మొత్తం ఇక్కడికే వచ్చిందా అన్న ఫీల్ చాలా బాగుంది. సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే మొత్తానికి శిల్పారామంలో. ఎస్ ఇక్కడే. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ సంక్రాంతి. నమస్తే అండి. నమస్తే అండి. మేము ప్రకాశం జిల్లా నుంచి వచ్చామండి. ఇక్కడ బాగా థ్రిల్లింగ్గా ఉంటుందని వచ్చాము. చాలా బాగుంటుందండి. గ్రామీణ వాతావరణం ఎక్కువగా ఉంది కనిపిస్తుంది. చాలా చాలా హ్యాపీగా ఉందండి. మీరు నార్మల్గా విలేజ్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదా, అక్కడ సేమ్ అక్కడ అలాగే ఎలా ఉందండి. మా ఊళ్ళో ఎట్లా ఉందో అటు సేమ్ అలా ఉందండి. మాది గ్రామం అండి, ప్రకాశం జిల్లాలో గిద్దరు మండలం ముళ్ళపాడు. అక్కడ ఎట్లా చేసుకుంటాం సేమ్ అలాగే అనిపిస్తుంది. మేము మా పూర్వీకులు చేసినట్లుగానే కనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉందండి. మామూలుగా అయితే అందరూ హైదరాబాద్ నుండి విలేజ్కి వెళ్తారు కదా, మీరు వెరైటీగా విలేజ్ నుండి హైదరాబాద్ ఏపీ నుంచి వచ్చాము. అందరు ఎక్కువ శాతం ఏపీకి వెళ్ళిపోయారు. మేము ఇక్కడ తెలంగాణ వచ్చినాము. దీన్ని చూడాలనే ఉద్దేశంతోనే వచ్చినాము. చాలా థ్రిల్లింగ్గా ఉంది అసలు. మా పల్లెటూరు కన్నా బాగుందండి. ఇక్కడ మంచిగా చూస్తాను. ఇక్కడ వాతావరణం బాగుంది. ఎలా అనిపించింది? ఇక్కడ కూడా గంగిరెద్దులు ఉన్నాయి, హరిదాస్ ఉన్నారు. అందరూ ఉన్నారండి. పల్లెటూరులో ఏ విధంగా ఉన్నారో సేమ్ అదే పెట్టినారు. ఇట్లా ఉంటుందని కూడా ఊహించలేము మేము. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ సంక్రాంతి. హైదరాబాద్లోనే కుకట్పల్లిలో ఉంటాము. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ వెళ్తాము పల్లెటూరుకి, కానీ ఈసారి ఇక్కడే ఉన్నాము. అయితే శిల్పరాంలో అంతా పండుగ వాతావరణం, విలేజ్ బ్యాక్గ్రౌండ్ అలా బాగుంటుందని ఇక్కడికి వచ్చామండి మేము. గంగిరెద్దులు ప్రాపర్ ఏ ఊరు? కరీంనగర్ అండి, కరీంనగర్. అంత అదే మా గంగిరెద్దులు, హరిదాసు అన్నీ ఇక్కడ మాకు కనబడతాయి. అంత పండుగ వాతావరణం ఉంటుందని ఇక్కడికి వచ్చాము. నార్మల్గా ఎవ్రీ ఇయర్ విలేజ్ వెళ్ళిపోతారా? వెళ్తామండి. అదే ఇద్దరు బాబులు మాకిద్దరు. మీ బాబులకి విలేజ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో ఇక్కడ చూపించడానికి తీసుకొచ్చారా? ఇక్కడ తీసుకొచ్చామండి. పల్లెటూరే కానీ ఇక్కడ చూస్తే ఇంకా బాగా ఉంది. అదే అందరూ ఇప్పుడు విలేజ్ ఎలా ఉండేది అనేది అనేది మనకు తెలుస్తుంది. పిల్లలకి చెప్పడానికి ఇది శిల్పరామంలో బాగుంటుందండి. అంతా ఎడ్ల బండ్లు, హరిదాసు, గంగిరెద్దులు అన్నీ చాలా బాగుందండి. హ్యాపీ సంక్రాంతి అండి మీకు. థ్యాంక్ యూ సో మచ్. నీ పేరు? హర్ష. శిల్పారామంకి వచ్చావు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? నాకు అయితే చాలా మంచిగా ఉంది. ఇక్కడ సంక్రాంతి ఫెస్టివల్ అన్ని ప్రోగ్రామ్స్, స్టాల్స్ అన్నీ మంచిగా ఉన్నాయి. గంగిరెద్దుని చూసావా? హరిదాసుని చూసావా? చూసాను. ఇంకా చాలా చాలా మంచి విగ్రహాలు ఉన్నాయి. ఫొటోస్ దిగొచ్చు. మంచిగా షాప్స్ అన్ని మంచిగా ఉన్నాయి. ఫ్లవర్స్ మంచిగా ఉన్నాయి. నాకు బాగా నచ్చింది. నాకు అన్నీ బాగా నచ్చాయి.